కథాభిమానులకి స్వాగతం. ఈరోజు వినబోయే కథ రచయిత, చిత్రకారుడు, కార్టూనిస్ట్, బ్యాలెల్ రూపకర్త అయిన శ్రీ బ్నిమ్ గారి 'హరిలో రంగహరి'. చిన్న కథ అయినా మహా చిక్కటి కథ. వినండి. మంచు తెరచాటునే ఆగి ఇంకొంచెం సేపు గ్రామీణ సౌందర్యాన్ని ఆస్వాదిద్దామని సూర్యుడు గ్రామం నలుమూలలా చల్లటి కళ్ళు అరతెరచి చూస్తున్నాడు. ఎత్తైన ఆలయ గోపురం నుంచి చూస్తే స్పష్టాస్పష్టంగా కనిపిస్తోంది గ్రామ సౌందర్యం. దిట్టమైన పెంకుటిళ్ల మధ్యలో కుడి ఎడమల వరసల్ని కలగలిపే తివాచీల రంగుల ముగ్గులు అల్లుకుని మురిపిస్తున్నాయి. అయ్యో, ఈ మంచు రాక్షసి ముగ్గుల మీద మళ్ళీ కల్లాపి చల్లేస్తుందేమో అనుకున్నాడు సూర్యుడు. ముగ్గులు కనిపిస్తున్నంత మేర ఆతపత్రాన్ని నేత్ర విస్ఫారితంతో పరిచాడు. మంచు పొలిమేరకి పరిగెడుతూ చెట్ల ఆకుల సందుల్లోంచి సూర్యుణ్ణి ఈర్ష్యగా చూస్తూ రుసరుసా గొణుక్కుంటున్న గుసగుసల సవ్వడికి పక్షులు మేల్కొని కిలకిలా నవ్వడం మొదలెట్టాయి. ఆ నవ్వుకి మంచు సిగ్గుతో చితికి చినుకులై విరుస్తున్న పూల రేకుల మీద చెల్లాచెదురుగా పడి పూజతో తరించాయి. సూర్యుడికే పులకింత తెప్పించింది తన కిరణ చమత్కృతితో ఆకృతి దాల్చి శోభిస్తున్న ప్రకృతి. మంచుతో దోబూచులింకెంతసేపురా, పంచగా వెలుగులా రారా ప్రభాకర, కళ్ళ కపటము లేని మా పల్లె వాసుల, చల్లగా దయచూడ కదలిరా భాస్కర. తంబురనాదంతో భూపాలరాగం పిలుపు వినపడగానే సూర్యుడు రిక్కించిన కర్ణకిరణం హరిదాసు తల మీదున్న తిరుచూర్ణాలంకృతమైన రాగి గుమ్మడి పాత్రలో పిడికెడు వెలుగుల తొలి భిక్ష వేసింది. హరిదాసు గాత్రం పులకిత గమకాలతో సంకీర్తనం చేస్తూ గ్రామ ప్రదక్షిణం చేసింది. రామదాసు, అన్నమయ్య, త్యాగయ్య కీర్తనల ఆశీర్వాదాలతో పల్లెకి మేలుకొలుపులు పాడింది. తెల్లవారుతుండగా గ్రామం నలుమూలలా తిరిగి సంకీర్తన చేసి 10 గంటల వేళ పునరాగమనం చేస్తాడు. అప్పుడే భిక్ష స్వీకరణ చేసి కృష్ణార్పణం అంటాడు హరిదాసు. కంచుగంటలాంటి కంఠంతో అతను పాడే పాట వినాలని నిలబెట్టి పాటకి పులకించి పూర్తయ్యాక దోసెడు బియ్యం, పళ్ళు, 10 పైసలో పావలానో దక్షిణ సమర్పించి అతని చేత కృష్ణార్పణం అనిపించుకునే సమయానికి అతను భిక్షగాడు కాదని, తాము వేసింది భిక్ష కాదని, గుళ్ళో దేవుడికి ఇచ్చిన నైవేద్యమే అది అనే భావన కలుగుతుంది. అప్రయత్నంగా దండం పెట్టేస్తారు చిన్న పెద్ద ఆడంగులంతా. భక్తి ప్రేరణ కలిగించే గానమాధురి ఆ హరిదాస్కి అబ్బింది. బక్కపల్చగా, చామన ఛాయ కన్నా ఛాయ తక్కువగా, పీలగా కనిపించే అతను ఆ పీతాంబరం కట్టి కనకాంబరాల దండలతో కంఠాన్ని ముంజేతుల్ని అలంకరించుకుని తులసిమాలలతో తిరుచూర్ణాలతో గుమ్మం ముందు హరి సంకీర్తనం చేస్తూ చిందేస్తూ తంబురానాదం చేస్తుంటే నారదుల వారేమోనన్నంత గౌరవం కలుగుతుంది. 35 ఈ కుర్రాడిలో ఇంత గాత్ర గాంభీర్యం ఉండటం దైవలీలే అనిపిస్తుంది పెద్ద ముత్తైదువులకి, పిల్లలకి. దేవుడు పాటైనా బాగా పాడుతున్నాడురా బాబు అని వినాలనిపిస్తుంది. ధనుర్మాసం నెల్లాళ్ళు 11 నెలల పాటు గుర్తుండే నిత్యోత్సవంగా ఊరు సింగారించుకుంటే ఈ హరిదాసు పాటతో ప్రతిరోజు మంగళస్వరాలతో మొదలవుతుంది. వసంత ఋతువు తెరచాటుకెళ్లగానే కోకిల పాత్ర కనుమరుగైనట్లే ధనుర్మాసం ముగిగానే హరిదాసు గాత్రం వినకరువవుతుంది. ఏడాది పొడుగు ఆ పాత్రలు, ఈ గానాలు కొనసాగితే ఎంత బాగుండేది. నిత్యం పండగైతే అసలు ఈ ఆనందమాధుర్యం ఉండదని దేవుడి చలనచిత్రానికి మధ్య మధ్య పాటల సమయాన్ని ఇచ్చాడా అనిపిస్తుంది. ఇంతకీ ఈ హరిదాసు పేరే హరిదాసా? ఎప్పుడూ ఈ వేషంలోనే ఉంటాడా? వేషం తీసేశాక ఏం చేస్తాడు? అసలు పేరేంటి? ఎక్కడుంటాడు? ఈ ప్రశ్నలు మనం వేసుకోం, జవాబు కనుక్కోం కదూ. కానీ పండగ సెలవులకి పట్నం నుంచి మావయ్య ఇంటికొచ్చిన సుధాకర్కి ఈ ప్రశ్నలకి జవాబు తెలుసుకోవాలని బలంగా అనిపించింది. కొన్నాళ్ళు వేకువజాము దుప్పటి ముసుగులోంచే పాట వినపడడం మొదలైన నుంచి తమ వీధి దాటి దూరంగా
వెళ్ళిపోయి పాట వినబడనంతసేపు చెవులు రిక్కించేవాడు. వినగా వినగా అతని కూడా నడవాలనిపించినా పట్నం భేషజానికి బిడియపడి పడుకునే ఉండేవాడు సుధాకర్. 10 గంటల వేళ నిద్రలేచి హరిదాసు పారవస్యగానాన్ని, చిరుచిందుల్లో అందెలగతుల్లో చేచిడతల లయల్ని గమనించేవాడు. మావయ్య కూతురు నడక కులుకుల కన్నా, పలుకు తేనెల కన్నా, పైటగాలుల కన్నా మనోహరంగా అనిపించింది హరిదాసు సందర్శనం. కానీ మెచ్చుకోకూడదు, తను పట్నం మనిషి అన్న బెంకంతో ఉన్నాడు సుధాకర్. బాగా పాడతాడు, మీ ఊళ్ళో మంచి గొంతున్న యాచకులున్నారే అన్నాడు మావయ్యతో. ఆయన్ని యాచకుడు అనరు, హరిదాసు అంటారు బుస్సుమంటూ జవాబిచ్చింది మరదలు మంజులత. ఇట్స్ ఓకే, బట్ హీఈస్ బెగ్గింగ్. నో, హీఈస్ టేకింగ్ అండ్ గివింగ్ అస్ బ్లెస్సింగ్స్. ఎస్, అఫ్ కోర్స్, బట్ ఏదో చెప్పబోతూ ఉండగా మంజులత కాఫీ కప్పులు తీసుకుని బారెడు జడ విసురుగా విదిలిస్తూ లోపలికి వెళ్ళిపోయింది. నవ్వు నటిస్తూ, మావయ్య లైబ్రరీ దాకా వెళ్ళొస్తా అని బయలుదేరాడు. హరిదాసు పాట వెనకాలే నడక. అతనాగితే కొంత దూరంలో ఏదో పనున్నట్లు ఆగటం. ఇంచుమించు అతను తిరిగిన ఊరంతా తిరిగాడు. ఇంత గొంతు చించుకుని ఊరంతా తిరిగి చిందులేసి ఇతను సంపాదించే గిన్నెడు బియ్యం అతని కుటుంబానికి సరిపోతాయా? ఒకవేళ ఆ రోజుకి కడుపు నింపినా ఈ నెల తర్వాత వాళ్ళేం తింటారు? అడుక్కునే వాళ్ళని సోమరిపోతులను నిందించే సుధాకర్లో కొత్తగా ఏదో మార్పు కలిగింది. అందుకే ఆ గొంతుపై భక్తి, అతనిపై ఆసక్తి, ఆర్తి. తిరిగి తిరిగి హరిదాసు గ్రామ పంచాయతీ వాళ్ళ బాటసారి సత్రానికి వచ్చాడు. సత్రం అంటే సత్రం కాదు, ఎండావాన వచ్చినప్పుడు అటూ ఇటూ వెళ్లే బాటసారుల కోసం ఏర్పాటు చేసిన సిమెంట్ రేకుల షెడ్ అది. సంతలకి చిన్నపాటి సరుకు తెచ్చి అమ్ముకునేవాళ్ళు, ఓపిక లేని బిచ్చగాళ్ళు, పూసలాళ్ళు, సోదెమ్మలు, గంగిరెద్దులోళ్ళు, బుడబుక్కలోళ్ళు, జంగమాళ్ళు షెడ్ చుట్టూ ఉన్న వరండాల్లో మూటాముల్లి పెట్టుకునుంటారు. వాళ్ళున్నంతసేపు ఆ జాగా వాళ్ళది. చెరువుగట్టున ఆనుకునే ఉంది కనుక స్నానపానాలకి లోట్లేదు. చుట్టూ ఉన్న చెట్ల క్రింద 3 ఇటుకలు పేర్చిన పొయ్యిల్లాంటివి చాలా ఉన్నాయి. గిన్నె తపేళా ఉన్నవాళ్ళు రాలిన ఆకులు, ఎండిన చితుకులు, తుక్కు కాగితాలు మంటేసి కావాల్సింది వండుకొని తింటారు. ఈ జనాన్ని దాటుకుని షెడ్ లోపలికి వెళ్తే ఒకే ఒక్క తలుపు ఉన్న గది, లోపల కూడా మళ్ళీ వరండాలు, దాని నిండా అనామకాశ్రితులు, వాళ్ళ మూటలు. ఆ తలుపు ఉన్న గది నెలపొడుగు బస ఉండే పగటి వేషగాళ్ళకి, ఇలాంటి హరిదాసులకి ఇస్తారు మునసబు గారి అనుమతితో. అదిగో హరిదాసు ఆ గదిలోకి వెళ్ళాడు. దూరం నుంచే చూస్తున్న సుధాకర్కి ఈ డ్రెస్తో లోపలికి వెళ్ళడానికి మొహమాటం వేసింది. ఆమె అడ్డొచ్చింది. బయటే సిగరెట్లు తగలేస్తూ కాలవలో ఇటూ అటూ తిరుగుతున్న బల్లకట్టు దిగేవాళ్ళని ఎక్కేవాళ్ళని కాకి లెక్కలేస్తున్నాడు. మనిషి అయితే బయట ఉన్నాడు కానీ చూపైతే కాలవ వైపు ఉంది కానీ దృష్టి అంతా హరిదాసు వెళ్ళిన గదివైపే ఉంది. అరగంట అయింది, హరిదాసు రాలేదు. పడుకున్నాడో వండుకు తింటున్నాడో అనుకుంటుండగా మసకబారిన తెల్లటి కడ్బనీను, గళ్ళలుంగి అడ్డకట్టుతో, భుజంపై తువ్వాలు, నోట్లో కాలుస్తున్న బీడీతో ఒక వ్యక్తి బయటకొచ్చాడు. అతనే ఇందాకటి హరిదాసు అని పోల్చుకోవటానికి సుధాకర్కి కొన్ని క్షణాలు పట్టింది. మేకప్ తుడిచినా పూర్తిగా పోని ఊర్ధ్వపుండ్రాలు, భుజాలపై తిరునామాలు, కాళ్ల పారాణి మచ్చల్లా కనిపిస్తున్నాయి. అందుకు గుర్తుపట్టగలిగాడు. సంతకొచ్చిన పూసలమ్మ దగ్గర పావలా పెట్టి రూపాయి నోటంత సబ్బుబిళ్ళ కొన్నాడు అతను. సరాసరి కాలవ కేసు దిగుతుండగా సుధాకర్ తెగించి మాట్లాడాడు. మీరు ఇందాక ఊళ్ళోకొచ్చిన హరిదాస్ గారు కదూ? గౌరవంగా అతను పలకరించగానే కాలుస్తున్న బీడీని వెనక్కి దాచి విసిరేశాడు హరిదాసు. అవునయ్య గారు, తమరో? ఎవరన్నట్లు అడిగాడు. నేను హెడ్ మాస్టర్ మేనల్లుండి పండక్కొచ్చాను. మీ పాట విన్నాను, చాలా బాగా పాడారు అన్నాడు సుధాకర్. నా మగవండి బాబు, నాదేం పాటండి. మా తాత మా నాయన పాడుతూ ఉంటే ఓ బ్రహ్మరథం పెట్టేవారండి. సంగీతం నేర్పమని ఈ ఊరోళ్ళంతా ఎంబడించేవాళ్ళంటే నమ్మండి.
మనదంతా ఇనికిడి బాపతి ఇద్దండి. ఆళ్ళది నిజమైన ఇదన్నమాటండి. అంత స్పష్టంగా అక్షరం తప్పు లేకుండా అంత పెద్ద పెద్ద సంస్కృత కీర్తనలు పాడిన ఇతను ఇలాంటి భాష మాట్లాడుతున్నాడేంటి? సుధాకర్‌కి అంతుపట్టలేని ఆశ్చర్యం కలిగింది. హరిదాస్ గారు అంత బాగా రాగం, తాళం, పదం, భావం స్పష్టంగా పాడిన మీరు ఈ భాషలో మాట్లాడుతున్నారు? ఓరి నాయనో! కరెక్ట్‌గా పట్టేసినారండి. కానండి నేను చెప్పాను కదండీ! అది నేను నేర్చుకున్న పాటండి. ఇది నాకొచ్చిన భాషండి. అంటే ఏంటండి, ఆడ పాడింది హరిదాస్ అండి. ఈడ మాట్లాడేది కోటేష్ గాడండి. సుధాకర్‌కి మాట రావట్లేదు. అతగాడు పక్క పట్నంలో డాక్టర్ గారి డ్రైవర్‌గా పనిచేస్తాడట. అతను చేస్తున్న ఉద్యోగానికి నెల్లాళ్ళు సెలవు పెట్టి వచ్చాడట. ఈ నెల జీతం నష్టానికి సెలవు పెట్టినా, తాత తండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన తంబూరా, రాగి గిన్నె అతను వినియోగిస్తూ 4 తరాలుగా వాళ్ళ కుటుంబాన్ని నడిపించిన ఈ గ్రామంలో హరిదాసుగా సంకీర్తనం చేస్తే పెద్దల రుణం తీర్చుకున్నట్లే కోటేశు భావిస్తాడుట. సుధాకర్‌కి అతని సెంటిమెంట్ చిత్రంగానూ, కమిట్మెంట్ విచిత్రంగానూ అనిపించింది. కీర్తనలు, కృష్ణార్పణం అనే మాట తప్ప అతను ఏ మాట, ఎందుకు మాట్లాడాడో బాగా అర్థమైంది. సంక్రాంతి రోజు తల మీద రాగి గిన్నెలు ఒకదాని మీద ఒకటి పెట్టి మరింత ఉత్సాహంగా చిందేస్తూ కొత్త కీర్తనలు పాడుతూ గ్రామ సంచారం చేశాడు. అదే ఆఖరి రోజు. మంగళప్రధానంగా సాగే ఆ పాటలు ఏడాది పొడుగు వినిపించే గీతాల్లా భావిస్తూ రోజూలా దోసెడు బియ్యం కాక పళ్ళెం నిండా బియ్యం, కూరగాయలు, పప్పు, ఉప్పుతో పాటు సమస్త స్వయంపాక సరంజామాన్ని సమర్పిస్తారు జనం. అందుకే ఆ రోజు హరిదాసు వెంట 2 వ్యక్తులు కావళ్ళు వేసుకు వచ్చారు వాటిని సత్రవ దాకా మోసే పనికి. సంక్రాంతి సాయంత్రం పంచాయతీ సత్రవ పెరట్లో గాడిపోయి తవ్వి వంట చేశాడు కోటేశు. ప్రతి ఏడాదిలాగే ఈ నెల్లాళ్ళు భిక్షగా వచ్చిన బియ్యాన్ని, మిగిలిన సమస్తాన్ని పెట్టి పేదసాదులకి విందు చేశాడు. సంక్రాంతి సంతర్పణతో పెద్దలు తరిస్తారంట. మర్నాడు అతను బయలుదేరి వెళ్ళిపోతుంటే సుధాకర్ చూశాడు. తంబూరా, రాగి గిన్నెలు, పీతాంబరాలు, కట్టుబట్టలు కనిపిస్తున్నాయి. కంటికి కనిపించనిది ఒకటుంది. అది అతని ఆత్మ సంతృప్తి. సుధాకర్ అతనికి మనస్సులో నమస్కరించి కృష్ణార్పణం అనుకున్నాడు. ఇది హరిలో రంగా హరి. నిజంగా చేతులెత్తి దండం పెట్టాలి కదూ ఇటువంటి వారికి. వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం. సెలవు.